ఏసీఎల్ లెగ్మెంట్ సర్జరీ తర్వాత చేయవలసిన ఎక్సర్సైజ్ జాగ్రత్తలు ఏంటో చూద్దాం. మొదటి రోజు నుండి 7వ రోజు వరకు అంటే మొదటి వారం చేయవలసిన ఎక్సర్సైజ్. ముందుగా మనం పెయిన్, నొప్పిని మరియు స్వెల్లింగ్, వాపుని ముందు మనం దృష్టిలో పెట్టుకొని దాని గురించి మనం ఐసింగ్ అండ్ ఎలివేషన్ ఆఫ్ త్రో పిల్లోస్ అంటే ఎక్కడైతే మన సర్జరీ అయిందో ఆ పక్క వాపుకి మనం ఐసింగ్ అప్లై చేస్తాం. అలాగే వాపు ఉన్న దాన్ని మనం ఏం చేస్తామంటే తలగలు పెట్టుకొని ఎత్తులో పెట్టుకుందాం. ఏసీఎల్ లెగ్మెంట్ వాళ్ళకి ముందుగా మనం చేయాలనుకుంది ఏంటి, పెయిన్ తగ్గించడం కోసం ఐస్, అలాగే వాపు తగ్గడానికి పిల్లోస్ పెట్టి ఎలివేషన్లో పెట్టాను. ముందుగా ఏం చేస్తామంటే ఐస్ ప్యాక్ తీసుకుందాం. ఐస్ ప్యాక్ తీసుకొని ఎక్కడైతే కుట్లు ఉన్నాయో కుట్ల మీద కాకుండా ఆ పక్కన ఎక్కడైతే వాపు ఉందో దాంతో ఇలా అప్లై చేస్తాం. 10 నుండి 15 నిమిషాల వరకు అలా అప్లై చేస్తూ ఉండాలి. అలాగే రోజుకు 4-5 సార్లు చేయడం వల్ల ఏమిటంటే వాపు తగ్గిద్ది, అలాగే నొప్పి కూడా తగ్గిద్ది. దీంతో పాటు ఏం చేస్తామంటే మనం లింబ్ని ఎలివేషన్లో పెడతాం. అంటే కాల్ని పైకి ఇలా తీసుకొస్తాం అన్నమాట. తీసుకొచ్చి ఒక 2 తలగలు ఇలా పెట్టుకొని దాని కింద మనం ప్లేస్ చేసుకొని కాలు దాని పెట్టుకొని ఉంచుతాం అన్నమాట. ఇలా నొప్పి మరియు వాపుకి తగ్గించడానికి ఈ పనులు చేస్తాం. డే 1లో ఐసింగ్ అండ్ పిల్లోస్ ఎలివేషన్ తర్వాత మనం చేయవలసిన 3వ ఎక్సర్సైజ్ ఏంటంటే పాదాన్ని ఆడించడం, అంటే యాంకిల్ పంప్స్. పాదం పైకి కిందకి ఇలా చేయమని చెప్పాలి. ఈ ఎక్సర్సైజ్ని ప్రతి గంట మెలుకున్నప్పుడల్లా చేస్తూ ఉండాలి. దీనివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది, అలాగే జాయింట్ పాడైపోకుండా ఉంటుంది. సో మనం పేషెంట్ ఎక్కువ ఎంకరేజ్ చేయమని చెప్పాలి. చేయండి, యాంకిల్ పంప్స్ అంటారు వీటిని, చేయండి. అలాగే చేయవలసిన 2వ ఎక్సర్సైజ్ ఏంటంటే హీల్ స్లైడ్స్, అంటే మడాన్ని తుంటి భాగం వరకు దగ్గర లాక్కోవడమే. కాలు నెమ్మది దగ్గర తీసుకోండి, మళ్ళీ చాపండి, మళ్ళీ దగ్గర తీసుకోండి, చాపండి. ఇలా 10 నుండి 15 సార్లు చేస్తూ 2 నుంచి 3 సెట్లు రోజుకి. ఓకే. డే 1లో చేయవలసిన ఎక్సర్సైజ్ ఏంటంటే క్వాడ్రిసెప్స్ ఐసోమెట్రిక్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ ఐసోమెట్రిక్స్, అంటే మోకాలు కండని అలాగే మోకాలు వెనకాల తొడగల కండని బిగించి చేయవలసిన ఎక్సర్సైజ్ అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు ముందుగా క్వాడ్రిసెప్స్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటే మోకాలు కండని ఎలా చేయాలి ఎక్సర్సైజ్ చూద్దాం. దానికి పేషెంట్ని పడుకోమని చెప్పాలి, లేదా కూర్చున్నా పర్లేదు. కూర్చోండి. ఒక టవల్ కానీ దుప్పటి కానీ రోల్ చేసుకొని ఇలా మనం మోకాలు కింద మనం ఇలా అమర్చుకోవాలి. మోకాలు గట్టిగా దీన్ని నొక్కండి, ప్రెస్ చేయండి, దీన్ని ఇలా నొక్కండి. పాదంలో పైకి లేదు, పాదం వైపు తీసుకోండి. ఇలా ఒక 5 నుండి 10 అంకెల వరకు లెక్క పెట్టండి. రిలాక్స్. మళ్ళీ ఇంకోసారి. దీన్ని క్వాడ్రిసెప్స్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటారు. ఈ విధంగా మనం చేయాలి. దీన్ని 3 నుంచి 4 సెట్లు, అంటే ఒకే సెట్కి 10 రెప్స్, అంటే 10 సార్లు, అంటే 30 నుండి 40 సార్లు చేసుకొని అలాగా రోజుకు 3 నుంచి 4 సెట్ల వరకు చేయాలి. ఫ్రీగా వదిలేసాను. తర్వాత హ్యామ్స్ట్రింగ్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్, అంటే మోకాలు కింద ఈ కండ ఉంది కదా, ఈ కండ మనం చేసిన ఎక్సర్సైజ్. సేమ్ మనం ఏదైతే రోల్ చేసామో ఈ టవల్ కానీ దుప్పటిని కానీ మడం కింద ఇలా ప్లేస్ చేయాలి. మోకాలు మరి మడము మళ్ళీ పాదం 2 తన వైపు ఇలా పెట్టుకోమని చెప్పి మడంతో దీన్ని కింద నొక్కమని చెప్పాలి. దీన్ని నొక్కి పెట్టి ఇలా ఉంచి ఒక 5 నుండి 10 అంకెలు లెక్క పెట్టుకొని చెప్పాలి. ఫ్రీగా వదిలేసాను. మళ్ళీ చేయండి. ఈ విధంగా క్వాడ్రిసెప్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ చేయాలి. డే 1లో చేయవలసిన మరో ఎక్సర్సైజ్ ఏంటంటే క్వాడ్రిసెప్స్ ఎక్స్టెన్షన్. పేషెంట్ సిట్టింగ్లో కూర్చోబెట్టి ఏ కాలు అయితే ఆ కావాలి సర్జరీ లగ్గిని మనం కాలు పైకి చాపమని చెప్పాలి. పైకి చాపండి. ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా పైకి చాపమని చెప్పి పాదం వెనక్కి తీసుకోండి. ఇలా కండను బిగించమని చెప్పాలి ఒక 10 సెకండ్లు. రిలాక్స్. మళ్ళీ ఇంకోసారి చేయండి. రిలాక్స్. ఒకవేళ పేషెంట్ చేయలేకపోతే కనుక సర్జరీ చేయని కాల్ని హెల్ప్ సపోర్ట్ తీసుకొని దాంతో చేయాలి. ఈ కాల్ దాని కింద పెట్టి పైకి, దీంతో పైకి లేకుండా కాల్ ఈ విధంగా ఎంకరేజ్ చేయమని చెప్పాలి. ఈ ఎక్సర్సైజ్ 10 నుండి 15 సార్లు రోజుకు 2 నుంచి 3 సార్లు చేయాలి. రిలాక్స్. ఏసీ లెగ్మెంట్ వాళ్ళకి మనం ముందుగా ఏమేం చేస్తాం ఒకసారి ఎక్సర్సైజ్ ఒకసారి చూసుకుందాం. దాని తర్వాత 2వ వారం చేయవలసిన ఎక్సర్సైజ్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏం చేస్తామంటే మనం నొప్పి తగ్గించడానికి ఐసింగ్ అప్లై చేసుకుందాం మోకాలు పక్కన, అలాగే లింబ్ ఎలివేషన్ పెట్టుకొని వాపు తగ్గించేలా చేసుకుందాం. తర్వాత పాదం ఆడించడం, యాంకిల్ పంప్స్, పాదాన్ని అలా లోపలికి బయటకి ఆడించడం. తర్వాత హీల్ స్లైడ్స్, అంటే మడాన్ని తుండి వరకు దగ్గర ముడుచుకొని చాపుకోవడం. అలాగే పైకి లేసి కూర్చోండి. అలాగే క్వాడ్రిసెప్స్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్, టవల్ రోల్ని మోకాలు కింద పెట్టి ప్రెస్ చేసి ఉంచడం. అలాగే
హ్యామ్స్ట్రింగ్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటే మోకాల కండనే కింద ఉన్న కండనే బిగించి చేయించడం. దానికి టవల్ రోల్ ఇక్కడ పెట్టేసాం కదా అది. 2 కాళ్ళు బయట వేలాడేసి కూర్చోండి. అలాగే క్వాడ్రిసెప్స్ ఎక్స్టెన్షన్ అంటే కూర్చొని కాలు పూర్తిగా పైకి చాపించడం. అలాగే గేట్ ట్రైనింగ్. సర్జరీ కాల్ చేసి ఇలా మొదటి వారు చేసిన ఎక్సెల్ మనం చేస్తాం. ఇప్పుడు రెండో వారు చేసిన ఎక్సెల్ చూసుకుందాం. ఏసీఎల్ లెగ్మెంట్ సర్జరీ వాళ్ళకి గేట్ ట్రైనింగ్ అంటే నడిపించడం. మనం సర్జన్ని మనం అడిగి ఆయన సలహా తీసుకొని మనం పూర్తి బరువు అంచాలా సగం బరువు అంచాలా మనం ముందు కనుక్కొని దాన్ని బట్టి చేయాలి. మనం సర్జరీ చేయని లెగ్ ముందు నేల కాంచండి. సర్జరీ చేసిన లెగ్ నెమ్మది కాంచండి. వాకర్ సపోర్ట్ తీసుకోండి. 4 అడుగులు వేయండి. ఈ విధంగా పూర్తిగా బరువు అంచి నడిపిస్తాం మన పేషెంట్ని. డే 1లో మనం ఎలా చేయించవచ్చు. 2వ వారం మరియు 6వ వారం చేసిన ఎక్సర్సైజ్ ఏంటంటే మోకాల దగ్గర ముడుచుకోవడం, పూర్తిగా చాపడం. ఈ 2వ వారం నుండి మనం కాలు సర్జరీ చేసిన కాలు సర్జరీ చేయలేని కాలుతో కంపేర్ చేసుకొని అంటే దాన్ని చూసుకొని ఎంతవరకు ముడుచుకోవాలో అది చూసుకోవాలి. మనం ఇది ఎంతవరకు ముడుచుకుంటుందో సర్జరీ చేయని కాలు, ఇది కూడా సర్జరీ చేసిన కాలు కూడా అంతవరకు ముడిచేసుకోవాలి. కాలు దగ్గర ముడుచుకోండి, పూర్తిగా ముడుచుకొని దగ్గర లాక్కోండి, దగ్గర లాని చాపండి. 2 కాలు దగ్గర ముడుచుకోండి. ఇప్పుడు 2 కాలు దగ్గర ముడుచుకోండి, దగ్గర తీసుకోవాలి. పూర్తిగా దగ్గర తీసుకోవాలి. ఇలా 2 ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి. మనం చాపేసండి, పూర్తి చెప్పండి. ఒకవేళ పేషెంట్ తను చేయలేకపోతున్నారంటే కనుక పైకి లేసి కూర్చోండి. 2 చేతులతో మోకాలు పట్టుకోండి, దగ్గర లాక్కోండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ దగ్గర తీసుకోండి. ఇలా పేషెంట్ తానే చేసుకునేలా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఇలాగ 15 నిమిషాలకి చేసుకోమని చెప్తూ రోజుకి ఒక 4-5 సార్లు 15 నిమిషాల వరకు చేయమని చెప్పుకొని చేసుకోవాలి. దీనివల్ల నీ జాయింట్ అంటే ఈ కండ పూర్తిగా దీని రేంజ్ మనం తీసుకొచ్చడం అవుతాం. మొదటి వారం చేసిన ఎక్సెల్ అనేది చేస్తూ అలాగే 2వ వారం నుండి 6వ వారం చేసిన ఎక్సెల్ ఇప్పుడు చెప్తాను, దాని గురించి చేస్తాం. ముందుగా SLR అంటే స్ట్రైట్ లెగ్ రేస్ అంటే కాలు నిటారుగా ఉంచి గాల్లో పైకి లేపి ఇలా ఉంచాలి. ఇలా 5 నుండి 10 అంకెలు లెక్క పెట్టమని చెప్పి 10 నుండి 15 సార్లు చేయమని చెప్పి అలా 2 నుంచి 3 సార్లు అంటే సెట్కి 10 నుండి 15 సార్లు చేయమని చెప్పి రోజుకి 3 సెట్లు కింద చేయాలి. దించేయండి, మళ్ళీ పైకి లేపి చేయండి. మోకాలు స్ట్రైట్గా ఉంచి పాదం మనం తీసుకొని బిగించి ఎలా ఉంచడం. దించేయండి. ఓకే. మొదటి వారం నుండి 6వ వారంలో చేసిన ఎక్సర్సైజ్ మనం చూసుకున్నాం. అవేంటి? ఐసింగ్ ఇచ్చి మనం పెయిన్ తగ్గించాం, అలాగే పిల్లోస్ పెట్టి ఎలివేషన్ ఇచ్చాం, యాంకిల్ పంప్ చేస్తాం అంటే పాదం ఆడించాం మనం, అలాగే హీల్ స్లైడ్స్ కాలు దగ్గర ముడుచుకొని చాపుకోవడం చేస్తాం, అలాగే క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్, హ్యామ్స్ట్రింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చూసుకున్నాం. ఒకసారి ముందు వీడియోని చూడండి. దాని తర్వాత 6వ వారం నుండి 12 వారాల వరకు చేయవలసిన ఎక్సర్సైజ్ చెప్తాను. 6వ వారం నుండి 6వ వారం చేసిన ఎక్సర్సైజ్లో ఇంకో ఎక్సర్సైజ్ ఏంటంటే స్టేషనరీ సైకిల్, అలాగే దాన్నే పెడల్ ఎక్సర్సైజ్ కూడా అంటారు. మన ఇంట్లో ఏమైనా సైకిల్ ఉంటే సైకిల్ మీద తీసుకొని సైకిల్ తొక్కండి. ఇలాగా ముందుగా డే 1 అంటే మనం ఎప్పుడైతే ఈ ఎక్సర్సైజ్ మొదలుపెట్టామో ఒక 5 నిమిషాలు చేయమని చెప్పాలి. అలా 15 నిమిషాల వరకు నాన్ స్టాప్ తొక్కమని ట్రై చేయమని చెప్పాలి. దీన్ని ఎలా పెంచుకుంటూ చేసుకోమని చెప్పాలి. దానివల్ల మోకాలు కంట్రోల్ మరియు అన్నీ గట్టిగా ఉంటే మనకి స్టెబిలిటీ కూడా ఇంప్రూవ్ అయ్యింది. స్పీడ్ తొక్కండి. 6వ వారం నుండి 12వ వారం చేసిన ఎక్సర్సైజ్లో స్టెప్ అప్స్. సర్జరీ చేసిన కాలు మెట్టి మీద పెట్టుకోమని చెప్పి ఇంట్లో మనకి ఏమైనా చిన్న ప్లేట్ లాంటిది కానీ లేకపోతే ఒక మెట్టి కానీ మనం దాని మీద చేయాలని ఎక్సర్సైజ్ ఇది కంపల్సరీ. సో సర్జరీ కాలు ముందు వేసుకొని సర్జరీ చేయను కానీ దాని పక్కన వేయమని చెప్తాం. వేయండి, నెమ్మది దిగండి, మళ్ళీ సేమ్ ఎలా దిగారు అలాగా. మళ్ళీ సర్జరీ చేసిన కావాలి ఇప్పుడు కింద పెట్టండి, మళ్ళీ పైకి అలా చేస్తున్నాండి మీరు. ఇలాగ 10 నుండి 15 సార్లు చేయమని చెప్పాలి. అలా రోజుకి 2 నుంచి 3 సెట్లు. ఇది వారం రోజులు చేయకుండా వారానికి 3 రోజులు మాత్రమే చేయాలి. ఆరో వారం నుండి 12వ వరకు మనం చేయాల్సిన 2 ఎక్సర్సైజ్ అంటే ముందుగా స్టెప్ అప్ చూసేప్పుడు స్టెప్ డౌన్ అంటే మెట్టుకు దిగడం. ముందు ఇందాక మనం మెట్టు ఎక్కడ చూసేప్పుడు మెట్టు దిగడం. సర్జరీ చేసిన కాలు ముందు వేయండి కింద, సర్జరీ చేయను కానీ దాన్ని పక్క వేయండి, మళ్ళీ పైకి వెక్కండి, అలాగే మళ్ళీ ఈ విధంగా 10 నుండి 15 సార్లు ఇలాగ స్టెప్ డౌన్ చేయమని చెప్తాం. అలాగే 3 నుంచి 4 సెట్లు చేయమంటాం. అలాగా 3 సార్లు వారానికి చేయమని చెప్తాం అంతే. 6వ వారం నుండి 12వ వారం చేయాల్సిన 3 ఎక్సర్సైజ్ ఏంటంటే మినీ స్క్వాట్స్ అంటే సగం గుంజి మాత్రం చేయాలి.
ఇలా గోడకు వచ్చేలాగా వెనక్కి గోడకి జారబడి సగం వరకు ఎదిగి మళ్ళీ పైకి రావడం. మళ్ళీ మీరు చేస్తామండి 10-15 సార్లు 3 సెట్లు, అలా వారానికి 3 సెట్లు 3 సార్లు వచ్చేలా చేస్తామండి. ఇలాగ 6వ వారం 12వ వారం వరకు ఎక్సెల్లో స్టెప్ అప్, స్టెప్ డౌన్స్, మినీ స్క్వాట్స్. దాని ముందు కూడా మనం చేసిన ఎక్సెల్ అన్ని చేసుకుంటా పూర్తిగా ఏసీఎల్ రిహాబిలిటేషన్ చేసుకున్నాం.